ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా, అసలేం చేస్తున్నావు నువ్వు? ఏంటా నువ్వు చేస్తున్న పని? ఇదే ప్రశ్న లక్ష్మి కోసం డాడ్ సంబంధం తీసుకొచ్చినప్పుడు నాలో మొదలైంది. ఈ పెళ్లి మండపంలో కూర్చున్నాక కూడా అదే ప్రశ్న నన్ను వెంటాడుతుంది. తాళి నా చేతిలోకి తీసుకున్నాక కూడా అదే ప్రశ్న లోపల నన్ను తొలిచేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఈ క్షణం ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఆ సమాధానమే లక్ష్మి మెడలో వేలాడుతున్న తాళి. నీకేమైనా పిచ్చి పట్టిందా మిత్రా? నువ్వు ఆ లక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి? లక్ష్మి ఒక్కొక్క అడుగు నాకు దూరం అయిపోతుందంటే నా గుండె నాకు 100 సార్లు దాన్ని గుర్తు చేస్తోంది. నా స్వార్థం కోసం లక్ష్మికి అన్యాయం చేస్తున్నానని 1000 సార్లు నా గుండె బద్దలైపోతుంది. లక్ష్మి చూపించిన ప్రేమకి నేనిచ్చే ఫలితం ఇదేనా అని 1,00,000 సార్లు నా అంతరాత్మ నన్ను నిలదీస్తుంది. లక్ష్మి ప్రేమకి బదులు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. మరి మనీషా ప్రేమకేమని సమాధానం ఇస్తావు? ఇంకా ఆపుతావా దేవయాని? మిత్ర చేతిలో తాళు ఉన్నప్పుడు ఒక పక్క మనీషా, మరొక పక్క లక్ష్మి ఉండగా మిత్ర మనసు లక్ష్మి మెడలోనే తాళి కట్టాలని చెప్పిందంటే దాని అర్థమేంటి? మిత్ర ఇన్నాళ్ళు మనీషాని ప్రేమించాననే భ్రమలో ఉన్నట్టు లక్ష్మినే నిజంగా ప్రేమించినట్టు తన మనసులో ఉన్న ప్రేమని ఈ మంగళసూత్రం రూపంలో చూపించాడు. అది కాదత్తయ్య గారు, ఆఖరి నిమిషం వరకు వచ్చి ఇప్పుడు ఇలా ఆఖరి నిమిషంలోనైనా అసలు నిజం తెలుసుకున్నాడు. ఇప్పటికైనా తనేంటో తను అర్థం చేసుకున్నాడు. ఎవరితో కలిసి బతికితే తన జీవితం బావుంటుందో గ్రహించాడు. అసలు మీరంతా మిత్రని ఏం అర్థం చేసుకున్నారు? నిన్నగాక మొన్నొచ్చిన లక్ష్మి తన భర్తలో మార్పు వస్తుందని నమ్మింది. ఆ నమ్మకంతోనే పీటల మీద కూర్చుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.